అనుకున్నప్పుడు అసలు నీతిగా బ్రతకుండుంటే పోయింది కదా అని అనుకుంటారా? లేదు లేదు లేదు. వాడు ఎన్ని కీడులు కలుగు చేసినా వాడు కీడు కలుగు చేస్తాడు. మనం దేవునిలో స్థిరపడాలనుకున్నప్పుడు, భక్తిలో ఎదగాలనుకున్నప్పుడు, ప్రార్థనా పరులుగా బ్రతకాలనుకున్నప్పుడు, ఒక ప్రతిష్ఠిత జీవితం ప్రభు కొరకు మనం జీవించాలనుకున్నప్పుడు వాడు కీడు కలుగు చేస్తాడు. అయితే అద్భుతం తెలుసా, ఆ కీడులో కూడా దేవుడు ఒక మేలును దాచిపెట్టి ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. విచిత్రం, ఆ కీడునే దేవుడు మేలుగా మారుస్తాడు. ఒక్కసారి నీ గత జీవితపు చరిత్ర చూడు. నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అప్పటికవి నీ కీడుగానే ఉన్నాయి. ఆ రోజుల్లో అప్పటికి కీడుగానే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వేమన్నావో తెలుసా? దేవా, అది కీడు అనుకున్నా కానీ కీడు కాదయ్యా, ఆ కీడు వెనుక నువ్వు మేలు దాచిపెట్టావయ్యా, మేలు దాచిపెట్టావయ్యా.